హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కొబ్బరి పాలతో ఒక వెజ్ పులావ్ రెసిపీ అండి. చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ వేడి అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. అలానే నెయ్యి వచ్చి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇవి రెండు బాగా వేడి అయిన తర్వాత ఒక చిన్న పీసు దాల్చిన చెక్క, దీంతోపాటు ఏలకులు 2 అండి. అలానే కొద్దిగా కల్పాసి వేయాలి. ఇవి అన్నీ వేసి దీంతోపాటు ఒక 4 లేదా 5 క్రాంబులు వేయండి. కొద్దిగా సోము కూడా వేయాలండి, ఒక బిర్యానీ ఆకు. ఇవి అన్నిటినీ ఆయిల్ గీ మిక్స్లో వేసి బాగా వేపుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ ఆనియన్ని కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేసి మనం ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీకి ఫ్రై చేసినంత గోల్డెన్ బ్రౌన్ రావాలన్నా అక్కర్లేదండి. మనం కొద్దిగా ట్రాన్స్పరెంట్గా వస్తున్నంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇలా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్తున్నంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వెజిటబుల్స్ యాడ్ చేయబోతున్నామండి. దానికి ముందు ఒక 4 పచ్చిమిర్చి కారంకి తగినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ, అలానే ఒక కప్పు లేదా హాఫ్ కప్ అంతా స్వీట్ కార్న్ వేసుకోవాలండి. ఇక్కడ వెజిటబుల్స్ మన ఇష్టమే, మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలానే కారంకు కూడా మనం ఇక్కడ వేరే ఏం వాడమండి. ఈ పచ్చిమిర్చి కారమే మన పులావ్కి అన్నది వస్తుంది. చూసుకొని మనం కారం అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి వాడానండి, ఆ కారం సరిపోతుంది. ఇలా వేసుకొని ఒక 10 to 20 సెకండ్స్ మనం వేసిన వెజిటబుల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. వెజిటబుల్స్ అనేది లైట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కొబ్బరి పాలు యాడ్ చేయబోతున్నాము. నేనైతే ఇక్కడ 3 కప్పు కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న బియ్యంకు 2 మడము ఈ కొబ్బరి పాలు అనేది తీసుకోవాలండి. నేనైతే 1.5 కప్పు బియ్యంని తీసుకున్నా. నార్మల్ సోనా మసూరి బియ్యమే తీసుకున్నానండి. దీన్ని కడిగేసి నీళ్ళేసి ఒక 20 నిమిషం పాటు నానబెట్టిన. 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 కప్ అంతా కొబ్బరి పాలు తీసుకున్నా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు కావాల్సినంత ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి మంచిగా ఒకసారి కలపండి. ఉప్పు ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత చూసారంటే ఇట్లా మనకు ఈ కొబ్బరి పాలు అనేది బాయిల్ అవ్వాలి. ఈ సమయంలో మనం ఇలా నానబెట్టి పెట్టుకున్న ఈ 1.5 కప్పు సోనా మసూరి బియ్యంని ఈ కొబ్బరి పాలలో యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ బియ్యంని మనం కొబ్బరి పాలతో బాగా కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టేసి 3 విజిల్ వదలాలండి. 3 విజిల్స్ తర్వాత మనం ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకు సూపర్గా కొబ్బరి పాలతో ఒక వెజ్ పులావ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనం తీసుకున్న బియ్యంకు మనం వేసిన కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోయింది. బియ్యం అన్నది విడివిడిగా మనకు వచ్చిందండి. చాలా సింపుల్గా మనం కుక్కర్లోనే కోకోనట్ మిల్క్తో వెజ్ పులావ్ అనేది చేసేసాం. పులావ్ని సర్వింగ్ బౌల్కు మార్చడానికి ముందండి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ వెజ్ పులావ్ని సర్వింగ్ బౌల్కు మార్చుకోవడమే అండి. చాలా చాలా ఈజీగా మనం చేయొచ్చు. కొబ్బరి ఉంటే చాలండి, అప్పటికప్పుడు మనం పిల్లలకు చేసి ఇవ్వచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చు. సేమ్ టైంలో టేస్ట్ కూడా భలే ఉంటుందండి. ఈ కొబ్బరి పాల్ వెజ్ పులావ్తో మనం ఆనియన్ పచ్చడితో తినొచ్చు, లేదా ఉట్టిగా కూడా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ కొబ్బరి పాలు వెజ్ పులావ్ రెసిపీని ట్రై చేసి చూడాలండి. టేస్ట్ చేసి చూడాలి, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఈ కొబ్బరి పాలతో మనము చికెన్ మటన్ పులావ్ కూడా చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో రకరకాల మన గ్రేవీస్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా భలే ఉంటుంది.
మీకు ఈ కోకోనట్ మిల్క్తో చేసిన వెజ్ పులావ్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.